అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. పింఛన్లకు సంబంధించిన సంచలనం, వారి నుంచి ఆసరా పింఛన్లు వెనక్కి. సో మనకైతే పింఛన్లకు సంబంధించిన కీలక అప్డేట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో దీనితో పాటుగా ఈరోజు మనకైతే ఎన్ని జిల్లాల వారికి పింఛన్ డబ్బులను అనేవి జమ చేస్తున్నారో, సో మరియు ఎన్ని జిల్లాల వారికి జమ చేస్తున్నారో, ఎంతమందికి జమ చేస్తున్నారో, మరియు పింఛన్లకు సంబంధించిన ఈ డబ్బులు అనేది ఎంతమంది ఆసరా పింఛన్లు అనేది వెనక్కి తీసుకోబోతున్నారో ఈరోజు నుంచి పింఛన్ డబ్బులు అనేది కట్ కాబోతున్నాయో, సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మనకైతే పింఛన్ డబ్బులు అనేది ఈరోజు నుంచి పంపిణీ చేస్తున్నప్పటికీ ఎంత సమయంకి పింఛన్ డబ్బులు అనేది పింఛన్ లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు అనేది పంపిస్తారు. వికలాంగులకు సంబంధించిన, వృద్ధులకు సంబంధించిన, మహిళలకు సంబంధించిన మరియు ఇటువంటి హెచ్ఐవి పేషెంట్లకు సంబంధించిన, ఎటువంటి పింఛన్లకు సంబంధించిన, గవర్నమెంట్ అధికార పింఛన్ సంబంధించిన, ఎటువంటి పింఛన్లకు సంబంధించిన ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని జిల్లాల వారికి ఎంత టైంకి మనకైతే ఇటువంటి అప్డేట్ ఉంటేనే పింఛన్ డబ్బులు అనేది వారి ఖాతాల్లోనైతే జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఏం అప్డేట్ చేసుకోవాలి పింఛన్ డబ్బులు పడాలంటే తొందరగా, దానిపైన కీలక అప్డేట్ అనేది మనకైతే ప్రభుత్వం నుంచి అయితే రావడం అయితే జరిగింది. సో అలాగే ప్రతి అప్డేట్ అనేది వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. ఎటువంటి చిన్న అప్డేట్ మిస్ అయినా మీ పింఛన్ డబ్బులు అనేది నేరుగా మీ అకౌంట్లోకి పడడానికి అయితే చాలా వరకు అయితే టైం పడుతుంది. సో ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. ఖచ్చితంగా వీడియో చూస్తేనే ఖచ్చితంగా మీకు అయితే అర్థమవుతుందని అయితే అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా వీడియోలో అయితే లాస్ట్ వరకు చూడండి. సో దానికంటే ముందు వీడియోని అయితే ఒక్కసారి లైక్ చేయండి. మీ అటువంటి ఎంతమంది ఉన్నారో సో వారికి కూడా మీరు లైక్ చేస్తే ఈ వీడియోని అనేది వారికి అనేది వెళ్తుంది. సో ఖచ్చితంగా మీరు లైక్ చేయండి. మీ అటువంటి వాళ్ళకి అప్డేట్ అనేది తెలుస్తుంది. ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఖచ్చితంగా ఇటువంటి అప్డేట్స్ మీకు పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లేదంటే చేసుకోకండి. సో అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో మీ బంధుమిత్రులకు అయితే వీడియోని అయితే షేర్ చేయండి. సో ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే కీలక అప్డేట్లకు అయితే వెళ్దాం. సో ముఖ్యంగా మనమైతే మొదటిగా చూస్తున్నట్టయితే ఎవరి పింఛన్లు అనేది రికవరీ కాకుండా మనకైతే పింఛన్లు అనేది తొలగిస్తున్నారో, వెనక్కి చేస్తున్నారో, పింఛన్ అనేది వెనక్కి తీసుకుంటున్న దానిపై మనమైతే మొదటిగా మాట్లాడదాం. సో సంచలనం, వారి నుంచి ఆసరా పింఛన్లు అనేది వెనక్కి. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అనర్హుల నుంచి ఆసరా నుంచి పెన్షన్లు రికవరీ చేయాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. కొందరు రిటైర్ అయిన ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ట్రెజరీ నుంచి, విభాగం నుంచి ఉద్యోగ పింఛన్, మరోవైపు ఆసరా పింఛన్ పొందుతున్నారు సర్కారు గుర్తించింది. సో ఇందులో భాగంగా 2017 నుంచి 2 పెన్షన్లు తీసుకుంటున్న వృద్ధురాలు ఖమ్మం రూపాయలు 1,70,000 తిరిగి ఇవ్వాలని అయితే అధికారులు నోటీస్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇటువంటి వారికి అనేది పింఛన్ డబ్బులను అనేది ప్రభుత్వం నుంచి మనకైతే వెనక్కి తీసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుందైతే చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్టయితే ఎవరైతే మరియు ఆసరా మరియు చేయూత పింఛన్లు మరియు గవర్నమెంట్ నుంచి వస్తున్న ఆ పింఛన్లు అనేది ఎవరైతే తీసుకుంటున్నారో, గవర్నమెంట్ అధికారి అయి రిటైర్ అయి ఉన్న ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ట్రెజరీలో పడుతున్న ఇప్పటివరకు సో వారి పింఛన్లు మరియు వారి ఇతర సంబంధించిన ఇంటి సభ్యుల పింఛన్లు, చేయూత పింఛన్లు, ఆసరా పింఛన్లు, రెండు పింఛన్లు ఎవరైతే తీసుకుంటున్నారో సో అటువంటి వారి పింఛన్లు అనేది నేరుగా వారి ఆసరా పింఛన్ అనేది వెనక్కి తీసుకుంటామని అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది. సో అలాగే దీనికి సంబంధించిన అప్డేట్ కోసం అయితే ఇటువంటి అప్డేట్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో అలాగే మనకైతే ఇంకెవరైతే ఆసరా పింఛన్ లబ్ధిదారులు ఉన్నారో సో మరియు మనకైతే ఎవరైతే డబుల్ పింఛన్లు తీసుకుంటున్నారో సో వారికి ఈ పింఛన్లు అనేది వెనక్కి తీసుకుంటున్నాం అనేది చెప్పడం అయితే జరిగింది. సో అలాగే మనమైతే ఇక్కడ చూస్తున్నట్టయితే ఈ రోజు నుంచి పింఛన్లు పంపిణీ. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకైతే పింఛన్ డబ్బులు తీసుకునే వారు ఉన్నారో సో ఎన్ని జిల్లాల వారికి ఈరోజు ఈ పింఛన్లు అనేది పడుతున్నాయో, కొత్త పింఛన్లు పడతాయి లేదా పాత పింఛన్లు పడతాయి అనేది మనమైతే ఇప్పుడైతే చూద్దాం. సో ఇప్పటివరకు వీడియోని అయితే లైక్ చేయని వారు ఖచ్చితంగా ఒక్కసారి లైక్ చేయండి ఖచ్చితంగా. సో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పింఛన్లు ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల వారికి అనేది పింఛన్ డబ్బులు అనేది జమ కాబోతున్నాయి. సో నిన్న మొన్న వరకు అయితే మనకైతే పింఛన్ డబ్బులు ఎవరెవరికి పడ్డాయంటే నల్గొండ జిల్లా, కరీంనగర్ జిల్లా మరియు ఇతరులకు సంబంధించిన ఆదిలాబాద్ జిల్లాల వారికి నిన్న మొన్న డబ్బులు అనేది కొంతమందికి అయితే పడడం అయితే జరిగింది. సో ఈ రోజు నుంచి తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల వారికి మనకైతే పింఛన్ డబ్బులను అనేది అకౌంట్ల వారీగా పంపిస్తున్నామని అయితే మరియు రిలీజ్ చేస్తున్నాం అనేది జీవోని అయితే విడుదల అయితే చేయడం అయితే జరిగింది. కొత్త పింఛన్లు
ఏదైతే వికలాంగులకు 6,000 మరియు వృద్ధులకు సంబంధించిన మహిళలకు సంబంధించిన 4,000 మరియు 2,500 మహిళలకు సంబంధించిన 2,500 వృద్ధులకు 4,000 రూపాయలు అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం నుంచి మేనిఫెస్టోలో చెప్పినట్టుగా కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు అయితే కొత్త పింఛన్లు ఇవ్వలేదు. సో ఇప్పటి నుంచి అనేది ఈ కొత్త పింఛన్లు అనేది ప్రభుత్వం నుంచి కానుకగా దసరా కానుకగా ఈ డబ్బులు అనేది తెలంగాణ ఆడపడుచులకు మరియు పింఛన్ లబ్ధిదారులకు జమ చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకైతే న్యూస్ అనేది వెల్లడించడం అయితే జరిగింది. మనకైతే ఇక్కడ చూస్తున్నట్టయితే ఎవరైతే పింఛన్ తీసుకోబోతున్నారో సో ప్రతి ఒక్క పింఛన్ లబ్ధిదారులకు అనేది ఈ విషయం తెలిసి ఉండాలి ఖచ్చితంగా. అదేంటంటే పింఛన్ రికవరీపై వెనుకడుగు. ఇక్కడ చూస్తున్నట్టయితే చాలామంది పింఛన్లు అనేది మనకైతే పోయినసారి అయితే ప్రభుత్వంలో పింఛన్ డబ్బులు అనేది కట్ అవుతున్న దానిపై అలజడి అయితే నడిచింది. సో ఇటువంటి పింఛన్లు అనేది మొదటిగా ఏదైతే చెప్పినో పింఛన్లు వెనక్కి తీసుకుంటారు అనే దానిపై మళ్ళీ ప్రభుత్వం నుంచి అయితే కొత్త నోటీస్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో పింఛన్లు రికవరీపై వెనుకడుగు. ఎవరైతే పింఛన్లు మనకైతే ఇంతకుముందు న్యూస్లో మనం చూసినట్టయితే పింఛన్లు ఖచ్చితంగా ఆసరి పింఛన్లు వెనక్కి తీసుకుంటామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే నేరుగా మీకైతే చెప్తాను. సో ఇంతకుముందు మనకైతే పింఛన్లు వెనక్కి తీసుకుంటాం అనేసరికి చాలామంది పింఛన్లు లబ్ధిదారులు చాలామంది ఆగమైతే అవడం అయితే జరిగింది. సో అలాగే ఒకేసారి ఏం తెలియని పింఛన్లకు అలవాటు అయి ఉన్న పింఛన్ మీద ఆధారపడి ఉన్న లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి పింఛన్లు అనేది వెనక్కి తీసుకుంటాం అనేసరికి చాలామంది లబ్ధిదారులు అనేది ఆందోళన అయితే చెందడం అయితే జరిగింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్ర ప్రభుత్వంకి అయితే మనకైతే మంత్రులు ప్రతిపక్ష నేతలు చాలానైతే ఖండించడం అయితే జరిగింది. సో ఒకటేసారి వారి పింఛన్ డబ్బులు తీసివేస్తామంటే వాళ్ళు ఏమైపోతారు అనే దానిపై ప్రభుత్వం అయితే ఆలోచనలో పడింది. సో ఖచ్చితంగా వారి ఎవరికైతే రెండు పింఛన్లు తీసుకుంటున్నారో ఓన్లీ అటువంటి వారి పింఛన్లు ఒక పింఛన్ కట్ చేసి వారికి ఒకటే పింఛన్ ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఎవరైతే 2 పింఛన్లు తీసుకుంటున్నారో ఒకటే పింఛన్తో వారికి ఆ డబ్బులు అనేది జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. ఎవరైతే ఆసరా 2,000 మరియు చేయూతకు సంబంధించిన 4,000 పింఛన్ తీసుకుంటున్నారో సో వారికి ఏదో ఒకటే పింఛన్కి వాళ్ళైతే అర్హులై ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎజెండా. సో మనం ఈరోజు చూసినట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లాల వారికి మనకైతే అన్ని మండలాల వారికి పోస్ట్ ఆఫీసుల ద్వారా మరియు బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఈ పింఛన్ లబ్ధిదారుల ఖాతాల్లో కొత్త పింఛన్లు అనేది వికలాంగులకు 6,000 వృద్ధులకు 4,000 మహిళలకు 2,500 రూపాయలు అనేది రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే మనకైతే పింఛన్ డబ్బులను అనేది విడుదల చేస్తున్నామని అయితే మనకైతే ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఈ పింఛన్ డబ్బులు పడాలంటే ఖచ్చితంగా నేరుగా మీ అప్డేట్ అనేది చేయించుకోవాల్సిందిగా ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది. ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్ అనేది ఖచ్చితంగా మీరైతే చేయించుకోవాలనేది చెప్పడం అయితే జరిగింది. ఎన్పిసిఐ లింక్ అంటే నేషనల్ పేమెంట్ మనకైతే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క నగదు మరియు ప్రతి ఒక్క పేమెంట్ ప్రతి ఒక్క డబ్బులు విషయంలో హిస్టరీ అనేది పడ్డాయా లేదా అనేది ఎప్పుడైనా చెక్ చేసుకోవాలనుకుంటే ఈ ఎన్పిసిఐ లింక్తో మీ బ్యాంక్ అకౌంట్కి మీ మెసేజ్కి ఎప్పుడు ఏ డబ్బులు వచ్చే దానిపై ప్రభుత్వం నుంచి అయితే ఒక మార్క్ అనేది మీ ఎన్పిసిఐ లింక్ ద్వారానైతే ఉంటుంది. సో ఈ ఎన్పిసిఐ లింక్ మరి ఈకేవైసీ అప్డేట్ చేసుకోవాల్సిందే ప్రభుత్వం అయితే తీర్పు అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇప్పుడున్న అప్డేట్ అయితే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకొని వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ గైస్.